కాలం మ్యాటర్ స్పేస్ తర్వాత కాలం ఉంది. అంతే కాలం ముందుండి మ్యాటర్ స్పేస్ ఉన్నట్టయితే ముందు ఏం జరిగింది మనిషికి తెలుస్తుంది. కానీ కాలం లేదు అక్కడికి. ఇవి ఏర్పడిన తర్వాత కాలమే లేని కాలం, కాలమే లేని చోట ఏర్పడింది కాబట్టే భగవంతుడిని కాలాతీతుడు. కాలానికన్నా ముందున్నవాడు, కాలాయ తస్మై నమః. ఓ కాలానికన్నా ముందున్నటువంటి వాడు విష్ణు స్వరూపమైనటువంటి నారాయణుడు. ఇది వేదం చెప్తుంది, శాస్త్రం అని చెప్తున్నది. ఇదే బిగ్ క్రంచ్. మనం చూస్తున్నటువంటి ఈ విశ్వం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ పెరిగి ఎక్కడో ఒక చోట ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. అదే బిగ్ ట్రంచ్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సింగులారిటీ అంటే విష్ణువులో కలిసిపోతుంది, నారాయణలో కలిసిపోతుంది. సైన్స్ ఒప్పుకుంటుంది. ఇది సైన్స్ అని చెప్తుంది అన్నయ్య. ఇప్పుడు మేము కొంతమంది అంటాం కనపడాడు కాబట్టి లేడు, దేవుడు ఏడు కనపడ్డా, ఎవరికి కనపడ్డాడు లేడు, నాకు కనపడితేనే ఒప్పుకుంటు ఒక వాదం ఉంది కదా అన్న. ఇప్పుడు అట్లా సైన్స్కి కనపడనివి ఒప్పుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు 2022లో కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది ఒక వైరస్, కరోనా. దాన్ని చూసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు చూడలా. దాన్ని చూడాలి అనుకున్నట్టయితే అంటే మనకు కంటికి కనపడనిది, ఎవరికి కనపడని దాన్ని ఒక వైరస్ ఉంది అని. వైరస్ అన్నది కనిపించదు. వైరస్ అన్నది ఎందుకు కనిపించదు అన్నట్టయితే మీకు బాక్టీరియా కనిపిస్తుంది, ఫంగస్ కనిపిస్తుంది, వైరస్ కనిపించదు. ఎందుకంటే ఇది బాక్టీరియా వేరు, ఫంగస్ వేరు, వైరస్ రకరకాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇది 3,50,00,000 సెల్స్తో నడుస్తుంది. మానవ శరీరం అన్నది 3,50,00,000 సెల్స్తో నడుస్తుంది. సెల్స్తో నడుస్తుంది. ఒక సెల్ అంటే ఎంత ఉంటుందని మీ అభిప్రాయం? సెల్ అంటే ఉంటుంది. ఒక నువ్వు గింజలో 100 వంతు ఉంటుంది. నువ్వు దాన్ని తీసుకుని దాన్ని 100 ముక్కలు చేస్తే 100 ముక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కనిపిస్తుందా? ఒకటి అందులో 100 వంతుంది ఈ సెల్. ఈ సెల్ కన్నా చిన్నది వైరస్. దాన్ని మీరు ఎలా చూడగలుగుతారు? సెల్లుని చూసారా ఎవరైనా? సెల్లుని మైక్రోస్కోప్ లో చూడగలిగారు. ఇప్పుడు సైన్స్ చూడలేని ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఒక సెల్లో ఉంటున్నాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వీటి మీద ఈ సెల్ రన్ అవుతుందని అన్నారు. కానీ చూసిన సైంటిస్ట్ ఎంతవరకు ఎవరు లేరు. ఇప్పుడు ఇంత బాడీని రన్ చేస్తున్నది మన బాడీ కావచ్చు, చీమ కావచ్చు. చీమ అంటే చీమంత ప్రాణం, ఏనుగంటే ఏనుగంత ప్రాణం, తిమింగలం అంటే అంత ప్రాణం ఉండదు. దాని ప్రాణం ఎంత ఉంటుంది? ఒక నువ్వు గింజలో 100 వంతు ఉంటుంది ప్రాణం. ఇప్పుడు మన శరీరం ఎదుగుదల అయితేనే మనం తల్లి కడుపులో దాదాపు అంటే మానవ ప్రతి ప్రాణి జీవితం కూడా అన్నయ్య పోరాటంతో ప్రారంభమవుతుంది ఇక్కడ. విప్లవం. మనం ఒక మనిషి కానీ ఎవరైనా పుట్టడానికి తన తోటి వాళ్ళైనటువంటి 79,999 మందిని చంపేసి వీడు పుడుతున్నాడు. చూసారా? మనిషి బయటకు వచ్చి యుద్ధాలు చేయటం కాదు. మై గాడ్. అంటే ఒక పురుషుడిలోంచి ఒక స్త్రీలోకి దాదాపు 80,000 శుక్రకణాలు ప్రవేశిస్తాయి. ఈ 80,000 శుక్రకణాలు ప్రవేశిస్తాయి. కానీ అక్కడ ఉన్నదేంటి? ఒకటే అండం. స్త్రీలో ఉన్నది ఒకటే అండం. దట్ ఈస్ సింగులారిటీ. మీరు విశ్వం గురించి వదిలేయండి, మీ గురించి ఆలోచిస్తున్నట్టయితే, మన గురించి ఆలోచించినట్టయితే విశ్వం గురించి నువ్వు తెలుసుకో అనేది అదేనా? అదే రమణ మహర్షి ముత్తుకున్నది అదేనా? ఒకే అండం ఉంది. దీని దగ్గరికి దీంట్లో చేరటానికి, దీంతో సంయోగం చెందడానికి ప్రతి సెల్ కూడా ఇతర సెల్ని పోరాడి చంపేస్తుంది. ఇలా 79,999 మందిని చంపేసి మనం పుడుతున్నాం మన తల్లి గర్భంలో. ఇది తల్లికి తెలుస్తోందా? తెలీదు. తండ్రికి తెలుస్తోందా? తెలీదు. తనకి తెలుస్తోందా? తెలీదు. మొత్తం మీద ఎలాగైతే తల్లి గర్భంలో ప్రవేశించిన కొన్ని సెకండ్స్ కాలంలో
ఈ ఒక్క సెల్ 2గా మారుతోంది, 2 4 అవుతుంది, 4 16 అవుతుంది. ఇలా కొన్ని క్షణాలలోనే 3,50,00,000 సెల్స్ తోటి ఒక బుడగ ఏర్పడుతుంది. దట్ ఈజ్ బిగ్ క్రంచ్. బుడగ అంటే ఇక్కడ ఈ అండంతో కలవగానే ఇది పేలుతోంది, ఇది పగులుతోంది. అదే బిగ్ బ్యాంగ్. ఓ మై గాడ్. ఇప్పుడు ఇది పెరుగుతోంది, విశ్వం పెరుగుతోంది. తల్లి గర్భంలో వాడు పెరుగుతున్నాడు. సముద్రంలో ఎన్నైతే కీటకాలు, ఎన్నైతే చేపలు, ఎన్నైతే తిమింగలాలు ఉంటాయో అలాగ తల్లి గర్భం అనే దాంట్లో కొన్ని వేల ఫంగస్లు, కొన్ని వేల ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఇవి ఈ సెల్లను చంపేయాలని చూస్తూ ఉంటాయి. ఈ సెల్ వీటితో పోరాడుతూ ఉంటుంది. నేను వీటితో ఇంత తిప్పలు పడుతున్నాను. అందుకే పునరపి జననం, పునరపి మననం, పునరపి జననీ జఠరే శయనం. శంకరాచార్యులు వారు అన్నారు. అంటే ఇక్కడ ఇంత స్ట్రగుల్ పడుతోంది ఈ సెల్. కానీ నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నాను అని చెప్పి తల్లికి చెప్పగలదా? చెప్పలేదు. పోనీ తనలో పెరుగుతున్నటువంటి సెల్ ఇంత కష్టపడుతోందని తల్లికి తెలుసా? లేదు. తండ్రికి తెలుసా? లేదు. ఇంత పోరాటం జరుగుతున్నప్పుడు దీనికి ఎవడ దిక్కు? అందుకే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, అంతే కదమ్మా. ఎవ్వని యందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మ విభునే శరణంబు వేడెదన్ అని. ఇప్పుడు పోతన గారు వాళ్ళు దర్శించినటువంటి ద్రష్టలు కాబట్టి ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్న పోతన గురించి మనం ఇవాళ తలుచుకుంటున్నాం. అంతే కదండి. అయితే మనం రేపు పొద్దున్న తలుచుకునే ఎవడైనా ఉన్నాడా? మన పిల్లలే తలుచుకోరు. వాళ్ళు ద్రష్టలు కాబట్టి మనం ఇవాళ దర్శిస్తున్నాం. వాళ్ళని ఇవాళ పోతనను కూడా మనం చూడగలుగుతాం. అంటే మనం కూడా ద్రష్టలమే. పోతన చూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. అలా ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఒక విస్ఫోటనం జరిగి 1, 2, 4, 10, 15 అది ఒక బుడగై తర్వాత అదే బిడ్డగా కూర్మం, మత్స్య కూర్మ, వరాహ, నారసింహ ఇవి మనం బయట విష్ణువుకి ఆపాదిస్తున్నటువంటి దశావతారాలు. మరి ఇక్కడేంటి? ఇది ఏమవుతుంది? ఈ పిండం ఈ యొక్క గర్భకోశంలో ఉన్నటువంటిది కూర్మంగా మారుతుంది, వరాహంగా మారుతుంది, నరసింహావతారంగా మారుతుంది. అన్నయ్య ఇప్పుడు ఒక పిండం 2-3 నెలలు అయ్యేసరికి మీరు ఇవాళ మీరు స్కానింగ్లో చూసినట్టయితే ఒక చిన్న తల, ఇలా 2 కాళ్ళు, ఇలా 2 కాళ్ళు వచ్చి ఉంటాయి. చిన్న తోక కూడా ఉంటుంది మనిషికి. అదే అపెండిసైటిస్ అని ఇప్పుడు మనకి తోక ఉంది. అదేమైందంటే కాలాంతరంలో అది కుంచుకుపోతూ వచ్చింది అని యాక్చువల్గా ఉంది. ఇప్పుడు మరి చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనకి 322 ఎన్నో ఎముకలు ఉంటాయి. అవి 222కి మారిపోతున్నాయి, అంటే అతుక్కుపోతున్నాయి, మర్జై ఇలా తయారవుతుంది బాడీ. అప్పుడు అన్ని ఉన్నాయి దానికి. అలా కూర్మం. తర్వాత వరాహ అంటే పంది ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది ఆ పిండం. దాని తర్వాత చూడండి, చర్మం ఏర్పడదు, దానికి ముందు ఈ వెంట్రుకలు ఏర్పడుతున్నాయి. చర్మానికంటే ముందు. అందుకే మనకి చర్మంలోంచి వెంట్రుకలు తప్ప చర్మం బయట లేవు ఇవి. దాని తర్వాత చర్మం ఏర్పడింది. దాని తర్వాత గోళ్ళు ఈ వెంట్రుకలు ఏర్పడుతున్నాయి. నరసింహావతారం ఉన్నారు. దాని తర్వాత వామనావతారం అంటే ఒక పిండం కొంచెం ఏర్పడుతుంది, ఒక ఆకారం వస్తుంది. కూర్మ, వరాహస్య, నారసింహస్య, వామన. దాని తర్వాత ఏమవుతుంది? రామ సంపూర్ణమైనటువంటి ఒక బేబీ ఏర్పడుతుంది. ఇప్పుడు రాముడు అంటే సంపూర్ణ అవతారం, సంపూర్ణ మానవుడు అన్నారు. అలా ఏర్పడుతుంది. దాని తర్వాత కడుపులో పిల్లాడు కదులుతున్నాడమ్మా, అటు తిరుగుతున్నాడమ్మా, ఇటు తిరుగుతున్నాడమ్మా, లేడీస్ ఆ ఫీల్ అవుతారు. అవును, అది కృష్ణావతారం. కృష్ణుడు లీలలు కృష్ణావతారం. ఆ తర్వాత పుట్టడానికి వీలుగా ఈ పిండం ఏమవుతుంది? ఇలా తిరిగి తల్లి ఊంబు వైపు తిరగటానికి, బయటికి రావడానికి ఇలా తిరిగి సైలెంట్గా ఉండిపోతుంది. అదే బుద్ధావతారం. ఉండిపోతుంది. అది బుద్ధావతారం. ఎవడైతే బయటకు వస్తున్నాడో వాడే కలికి. మీ ఇంటర్ప్రిటేషన్ బాగుంది అన్నయ్య. నా ఇంటర్ప్రిటేషన్ కాదు అన్నయ్య. ఇందులో మనం ముందే చెప్పుకున్నాం, మనం చెప్పేది ఏమీ లేదు. అది డార్విన్ చెప్పినా, కణాదుడు చెప్పినా, భరద్వాజుడు చెప్పినా
చరకుడు చెప్పిన ఇవన్నీ కూడా డార్విన్ కన్నా ముందే మరి సుశ్రుతుడు ఇప్పుడు ఇలా 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 పుట్టింది కదన్నయ్య, కంటి చూపు ఎట్లా వస్తుంది అన్నయ్య? ఇప్పుడు కన్నన్నా చెవులన్నా ముక్కన్నా ఇదంతా ఒకటే సెల్. ఒక సెల్లే ఇన్నిగా మారుతోంది. అలాగే ఒక సెల్లే ఇంత విశ్వంగా మారింది. మీకు ఈ విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవ శరీరంలోనే ఉన్నాయి. అందుకే దైవం మానుష్య రూపేణ అన్నదానికి గుర్తుగా మనం నారాయణుడు అయితే నారాయణుడు, రాముడైతే రాముడు, శివుడైతే శివుడు, వీళ్ళందరికీ కూడా మన రూపాన్ని ఆపాదిస్తున్నాం. ఇప్పుడు అందుకే అన్నయ్య, నీలోకి నువ్వు ఎప్పుడైనా పయనించావా అని అంటారు. అదే మరి ఇలాంటిదే ఈ అణువు చూసారా ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించింది. కానీ ఇది ఏమవుతోంది? పెరుగుతోంది, శిశువు అవుతోంది, బాలుడు అవుతోంది, యవ్వనవంతుడు అవుతోంది, వృద్ధుడు అవుతోంది, మరణిస్తోంది. మరణించడం ఇక్కడ ఎవరు మరణిస్తోంది? దేహం మరణిస్తోంది. కళ్ళలో ఉన్నటువంటి ప్రాణం మళ్ళీ కర్మబద్ధమై అది ఏ జీవితాన్ని తీసుకోవాలో ఆ జీవితాన్ని తీసుకుంటుంది. అంతే తప్ప ఇక్కడ జన్మకి తెలియదంటూ ఏదన్నా ఉంటే నేను ఎవరిని అన్నది తెలియదు. అందుకే ప్రాణం పోయింది అంటాం కానీ ప్రాణం చచ్చింది అనగా ప్రాణం పోయింది. ఇప్పుడు ఏదైనా కానీ ఏ మతస్థుడైనా ఏ ధర్మస్థుడు ధర్మాన్ని పాటించే వాడు పైకి పోయాడండి. పైకి పోవడం కింద, ఇప్పుడు వాడి బాడీ కిందకి పోతుంది, వాడిని తగలేసినా లేకపోతే కప్పెట్టినా కిందకి పోతుంది. మరి పైన చూపిస్తున్నాడు వాడు. అంటే ఎవడైనా కానీ పైనుంచే వస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ ప్రాణాలన్నీ పైన ఉన్నాయి. వీటికి ప్రాక్సిమా సెంచురీ అని చెప్పి ఒక పదం పెట్టింది నాసా. ఎందుకు? నాసాకి ఎడ్విన్ హబుల్ కెమెరాకి కొన్ని వందల చిన్న 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 బిరుక్కుమంటున్న లైట్లు చాలా ఎత్తైన ప్రదేశంలో కనిపించాయి. దాన్ని పసిగట్టింది టెలిస్కోప్. దానికి ఎడ్విన్ హబ్బుల్ అని ఎందుకు పేరు పెట్టారు? వాడు చనిపోతూ ఆ మాట చెప్పాడు. ఆయన సైంటిస్టు, నేను చనిపోయేటప్పుడు ఒకవేళ నాకేదైనా అవకాశం ఉంటే ఒక టెలిస్కోప్ను పైకి పెట్టుకెళ్ళి విశ్వం ఇలా ఉందని చూపిస్తాను. మహర్షిత్వం అసలు ఎంత గొప్ప, ఎంత వైశాల్యత్వం అసలు. అందుకని వీళ్ళు తయారు చేసేటటువంటి టెలిస్కోప్కి ఎడ్విన్ హబ్బుల్ అని పెట్టారు. ఈ ఎడ్విన్ హబ్బుల్ మనం ఏదైతే చెప్తున్నామో గాయత్రి మంత్రంలో జనలోకం, తపోలోకం, సత్యలోకం ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని రుజువు చేసింది. సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, మరి మనం అనుకున్నట్టుగా 7 గుర్రాలతో సూర్యుడు కనిపించిన అది గోళం, అది గోళం. దాన్ని కమాండ్ చేసే శక్తిని చూడాలంటే మనం యోగ సాధనతో చూడగలం తప్ప దాన్ని చూడాలి. అంతవరకు ఎందుకు? మనం భూమి మీద ఉన్నాం, మనకి భూదేవి సినిమాల్లో గెటప్ వేసినట్టుగా త్రిశూలం అది పట్టుకుని కనబడట్లేదు కదా, కనిపిస్తుంది. ఎప్పుడు మీరు యోగంతో సాధించినప్పుడు భూదేవి కనిపిస్తుంది, గోళాలు కనిపిస్తున్నాయి, గోళం యొక్క అధినేత కనిపించడు. అంతవరకు ఎందుకు? మనం ఉన్నాం, మనం అద్దంలో చూసుకుంటే మన రూపం కనిపిస్తోంది, లోపలేముంది? ఈ లోపలేముంది కనపడదు కదా. మనం ఎక్స్రే తీస్తాం, అవయవాలు కనిపిస్తాయి, కానీ వాటిని నడిపిస్తున్నటువంటి ఆధారం కనిపించదు. ఏదైతే కనిపించడం లేదో అదే కారణం అవుతుంది. అలాగే ఏదైతే కనిపించటం లేదో అదే ఇంతటి సృష్టికి కారణమైంది. మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా బిగ్ ట్రంచ్ వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్నే లయకారకత్వం. మళ్ళీ ఇక్కడ ఏం చేశారు ఋషులు? ఈ డిపార్ట్మెంట్ని ఏదో ఒకడే అనకుండా విష్ణువు, బ్రహ్మ, శివుడు లయకారకుడు, మళ్ళీ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కోసం అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు అందుకే చూడండి, ఇప్పుడు మీరు ఏ ఆలయానికి వెళ్ళండి, దేవుడి తర్వాత వెనకాల గుడి వెనకాల ద్వారం లేదు. మీరు ఏదైనా ద్వారం చూసారా? ఆలయంలోకి వెళ్తాం, దేవుడిని దాటిన తర్వాత ద్వారం చూసారా? వెనకాల వెరీ వెరీ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, దీనికి ఇటువైపు ద్వారం అటువైపు. ఏ గుడికైనా దేవుడి వెనకాల ద్వారాన్ని మీరు చూసారా? లేదు. అబ్జర్వేషన్. కారణం ఏంటి? మీరు ఆత్మ, అక్కడ ఉంది పరమాత్మ. మీరు పరమాత్మలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటే రావాలి తప్ప అటు వెళ్ళటానికి లేదు, ఇక లేదు. ఓకే, ఇది తత్వం అన్నయ్య. ఇలా మనకి మొట్టమొదటిసారి అంటే మనం
ఒక చోట రావాలంటే అక్కడ నేల కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అది ఎలా చేస్తామో అలాగే నారాయణుడు కూడా తన భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయన ద్రష్ట, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కొండని ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పడింది క్రీడాద్రి. నిత్యాత్ముడై ఉండి నిత్యమై వెలుగొందు, సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు అనే అలా మనం క్రీడాద్రి గురించి, గరుడాద్రి గురించి ఈ పర్వతాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అన్నది మళ్ళీ మనం సత్సంగంలో కలుసుకుందాం. స్వస్తి.